హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ వెల్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ప్రాపర్టీ చూశారు కదా. ప్రాపర్టీ అయితే చాలా బాగుందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి ముత్తుకూరు రోడ్లో వస్తుందండి. ఆల్మోస్ట్ ముత్తుకూరు విలేజ్లోనే వస్తుంది. మనకి మెయిన్ రోడ్ నుంచి హార్డ్లీ 300 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ బిల్డింగ్ వచ్చేసి కేరళ వాళ్ళదండి, కేరళ బేస్డ్ వీళ్ళది. సో వాళ్ళు ఇక్కడ కాంట్రాక్ట్ పని మీద వచ్చారు. సో పని అయిపోయింది కాబట్టి మళ్ళీ వెళ్ళిపోవాలనుకుంటున్నారు. సేల్కి పెట్టారండి. ప్రాపర్టీ వచ్చేసి 67 అంకణాల్లో వస్తుందండి. ముందర వచ్చేసి ఇది 33 అంకణాల్లో కన్స్ట్రక్షన్ జరిగింది. వెనకాల అంతా కూడా ఓపెన్ స్పేస్ ఉంటుంది. ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ వచ్చేసి బాగానే కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది ఎర్త్ క్వేక్ రెసిస్టెన్స్ మోడల్లో చేశారండి. అంటే ఈయన వన్ ఆఫ్ ద విక్టిమ్ ఆఫ్ ఎర్త్ క్వేక్స్ అండి ఇంతకుముందు. సో ఆ బేసిస్లో మళ్ళీ ఫ్యూచర్లో రాకూడదు అన్న ఉద్దేశంతో ఆ టెక్నాలజీ తోటి ఇల్లు అనేది కట్టడం జరిగిందండి. హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా డెకరేషన్ చేసుకున్నారండి. హౌస్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ వస్తుంది. చుట్టూ గ్రీనరీ అనేది బాగా వేసుకున్నారండి. మీరు చూస్తున్న వాల్ డెకరేషన్ వచ్చేసి ఓణం ఫెస్టివల్కి ప్రతీకగా ఇంట్లో వేసుకున్నారండి. వాళ్ళది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ అండి కేరళైట్స్కి. చాలా బాగుందండి పెయింటింగ్ అయితే. ఇది డైనింగ్ హాల్. డైనింగ్ హాల్ నుంచి బయటికి వెళ్ళడానికి కూడా ఒక డోర్ ఇచ్చారండి. అది ఈస్ట్ సైడ్ వస్తుంది. ఇది వన్ ఆఫ్ ద బెడ్రూమ్. బెడ్ వేసిన తర్వాత కూడా చాలా స్పేషియస్గా ఉందండి రూము. వార్డ్రోబ్స్ అంతా కూడా పెట్టున్నారు. ఫాల్ సీలింగ్స్ కూడా ఉన్నాయి. హౌస్ అయితే నిజంగా కేరళలో ఉన్నట్టుగానే ఉంటుందండి. ఆ మోడల్లో వీళ్ళంతా కూడా డిజైన్ చేసుకున్నారు. చుట్టుపక్కల అంతా కూడా చెట్లతో నింపేశారు. ఎలాంటి పొల్యూషన్స్ రాకుండా చెట్ల వల్ల వీళ్ళకి ఆరోగ్యమైన గాలి వెలుతురు అనేది వస్తూ ఉంది. హౌస్ కూడా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారండి. టోటల్ ఓవరాల్ బిల్డింగ్ ఏజ్ వచ్చేసి 6 years అండి. కిచెన్లో కూడా మోడ్యులర్ ప్రొవిజన్ అయితే ఉందండి. అండ్ ఇది ఎక్స్ట్రాగా స్టోర్ రూమ్ ఇచ్చారు. ఇక్కడ ఎక్స్ట్రా సామాన్లు ఏమైనా ఉంటే ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు ఈ రూమ్ని. అండ్ వంటగదిలోంచి బయటికి రాగానే ఇంకో 33 అంకణా సైట్ అండి ఇది. సైడ్లో రైట్ సైడ్లో బాత్రూమ్స్ అవి కట్టున్నారు. ప్రస్తుతానికి మిగతా 33 అంకణాస్లో వీళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టి ప్రస్తుతానికి చెట్లు అలాంటివి వేసుకొని డాగ్స్ని అయితే పెట్టుకున్నారండి. ఈ ఇల్లు గురించి మీరు చూడాలనుకుంటే, సైట్ విజిట్ చేయాలనుకుంటే పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయగలరు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్ కూడా కింద ఉన్నట్టుగానే సేమ్ డిట్టో అండి. ఇది రెంట్కి ఇచ్చున్నారు ప్రస్తుతానికి. ప్రస్తుతానికి ఇది రెంటల్కి ఇచ్చున్నారు. దీనిపైన మళ్ళీ ఇంకో రూమ్ ఒకటి వస్తుందండి. ఇది కూడా నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇది పైనుంచి వ్యూ అండి. ఇంటి ప్రైస్ ఓవరాల్ వచ్చేసి 1.8 CR చెప్తున్నారండి. నెగోషియబుల్ ఉంటుంది. ఇది చుట్టుపక్కల ప్రాంతం అండి. ఈ ఊరు మొత్తానికి వీళ్ళ హౌసే చాలా హైలైట్ అండి. చాలా అందంగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇది టాప్ మోస్ట్ ఫ్లోర్ అండి. పైన వచ్చేసి రూము అండ్ బాత్రూము ఒకటి సెపరేట్గా ఉంటుంది. అండ్ కిచెన్ సెపరేట్గా ఉంటుందండి బయట.
అండ్ బాటప్ కూడా ఇచ్చారు పైన దాంట్లో. కిచెన్ అయితే సెపరేట్గా ఉంటుందండి. సో అదండి విషయం. సో హౌస్ గురించి ఏమైనా వివరాలు కావాలంటే మాత్రం పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయగలరు.